ఈసారి యాక్షన్ ప్లాన్ ఏంటి? ఈ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి జమ్మలమడుగుకు ఉన్న రిలేషన్ ఏంటి? మా నాన్నమ్మ, భారతి గారి మదర్ దర్ ఓన్ సిస్టర్స్. ప్రభుత్వం వైపు నుంచి చేస్తున్న ప్రయత్నం ఏంటి? ఎలా వాళ్ళని ఓటింగ్ తీసుకురాగలుగుతున్నారు? డెఫినెట్లీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్ గారు సీఎం అయిన తర్వాత పబ్లిక్ దేనికి ఓటేస్తారని మీకు అనిపించింది? ప్రజల పట్ల అపనమ్మకం పెట్టుకోవడం కూడా తప్పే. నిజంగానే వాలంటీర్లు ఓట్లు తెచ్చే పరిస్థితి ఉందా? వాలంటీర్ సర్వీస్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా పబ్లిక్? 100% ప్రజలు వాళ్ళ గ్రాటిట్యూడ్ మళ్ళీ చూపిస్తారు. పులివెందులు అనగానే మొత్తం వైఎస్ వాళ్ళు రిగ్గింగ్ చేసి గెలిచేస్తూ ఉంటారు అక్కడ అనేది. సో ఎలా మారాడు జగన్మోహన్ రెడ్డి? ఎక్కడ మారాడు? వాళ్ళ ఫాదర్ లెగసీ నుంచి అలాగే కూర్చోంటే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డిని మనం చూసేవాళ్ళం కాదు. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉండింది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి? ఆయన ఒక హంతకుడిగా చిత్రీకరించే ప్రయత్నం ఎన్నికల సందర్భంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి దేవుడు ఈయనంత వరకు చెప్తాం కానీ 10 మంది 10 రాళ్ళు వేస్తారు. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత బలం ఉన్నా, ఎంత స్ట్రెంత్ ఉన్నా, కడప జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఫైట్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తూ ఉంటుంది. అటువంటి నియోజకవర్గాల జాబితాలో ఉండే నియోజకవర్గం జమ్మలమడుగు నియోజకవర్గం. జమ్మలమడుగు నియోజకవర్గంలో గడిచిన ఎన్నికల్లో ఇక్కడ రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి ఒక్కటిగా కలిసి పనిచేసినప్పటికీ ఈ నియోజకవర్గాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పనిచేసింది. వైఎస్ కుటుంబ సభ్యులకు పులివెందుల తరువాత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ పనిచేసే నియోజకవర్గాల్లో జమ్మలమడుగు నియోజకవర్గాన్ని చూడొచ్చు. అలాంటి నియోజకవర్గంలో ఈసారి గెలుపు బాధ్యతను, ఇక్కడ ప్రచార బాధ్యతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు చబా జగదీష్ రెడ్డి గారు ఇక్కడ క్యాంపెయిన్ అంతా కూడా చూస్తున్నారు. జగదీష్ రెడ్డి గారు ప్రస్తుతం అంతా పట్టున్నారు. జగదీష్ గారు నమస్తే. నమస్తే. కరెక్టేనా నేను చెప్పిందంతా? జమ్మలమడుగు మోర్ టఫ్ కాన్స్టిట్యున్సీస్లో ఒకటిగా ఉంటుందా కడప జిల్లాలో? కడప జిల్లాలో మోర్ టఫ్ కాన్స్టిట్యున్సీస్లో ఒకటిగా ఉంటుంది. సో ఏంటి ఈసారి యాక్షన్ ప్లాన్ ఏంటి? ఈసారి డిఫికల్టీ ఏంటి లాస్ట్ ఎలక్షన్తో కంపేర్ చేస్తే? లాస్ట్ ఎలక్షన్స్ కంపేర్ చేస్తే ఈసారి డిఫికల్టీ ఏంటంటే కన్నా, అంటే డిఫికల్టీ అనే దానికన్నా మనం మామూలుగా అంటే ఒక పొలిటికల్ లీడర్స్గా ఇద్దరు స్ప్లిట్ అయ్యారు. అంటే ఇంతకుముందు ఆదినారాయణ రెడ్డి గారు, రామసుబ్బారెడ్డి గారు ఇద్దరు ఒక పార్టీలో ఉన్నారు. ఇప్పుడు రామసుబ్బారెడ్డి గారు ఇటు వచ్చారు. ఒక రకంగా బెనిఫిట్ ఒక రకంగా మనకు బెనిఫిట్ అవుతుంది అనుకున్నా కూడా స్టిల్ మనకేంటంటే కొన్ని విలేజెస్ కానీ కొన్ని టఫ్ విలేజెస్ ఉన్నాయి ఇక్కడ. ఆదినారాయణ రెడ్డి గారు, ఈ దేవుడి పల్లెలు, ఇవన్నీ ఒక 11 పంచాయతీల వరకు చాలా టఫ్ విలేజెస్ ఉన్నాయి. సో ఇవి మనము చాలా జాగ్రత్తగా చేసుకొని ఈసారి, ఇంతకుముందు మెజారిటీ మనకు 50,000 సభ వచ్చింది. ఈసారి కొద్దిగా పాజిటివ్నెస్ ఉంది. పథకాలు అనుకోండి, జగన్ గారు చేసిన, ప్రజలకు చేసిన సంక్షేమం అనుకోండి, ఇంకోటి అనుకోండి, దానివల్ల బెనిఫిట్ ఉంది కాబట్టి పోయిన మెజారిటీ కన్నా ఎక్కువ రావాలనుకొని కోరుకుంటాం ఇక్కడ. సో మెజారిటీ కోసం పనిచేస్తున్నారు? మెజారిటీ కోసమే పనిచేస్తున్నాం. గెలుపు ఆల్రెడీ ఉంది, మా దగ్గర అయిపోయింది. మెజారిటీ కోసం పనిచేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి జమ్మలమడుగుకు ఉన్న రిలేషన్ ఏంటి? కంటిన్యూస్గా ప్రతి ఎలక్షన్లో ఎవరో ఒకరు ఫ్యామిలీ మెంబర్స్కి వస్తుంటారు. మీరు ఎలా విచ్ వే కనెక్షన్ టు జగన్మోహన్ రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి ఎలా కనెక్టెడ్ అంటే ఎలా కనెక్టెడ్? మీ బంధుత్వం ఏంటి అని చెప్తాను. నా బంధుత్వం అంటే నేను వచ్చేసి మా నాన్నమ్మ, భారతి గారి మదర్ దర్ ఓన్ సిస్టర్స్. ఓకే, ఓన్ సిస్టర్స్ కాబట్టి అలా. ప్లస్ అది కాకుండా మేమంతా వి ఆల్ గ్రో అప్ టుగెదర్. అంటే వీఆర్ ఆల్ ఆఫ్ ద సేమ్ ఏజ్ గ్రూప్. అందరం కలిసి పెరిగాము. ప్లస్ వీ హ్యావ్ దట్ క్లోజ్ అఫినిటీ టువర్డ్స్ ద ఫ్యామిలీ. కాబట్టి ఎప్పుడైనా ప్రతి ఎలక్షన్కి వచ్చి మేము తిరుగుతూ ఉంటాం. జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీతో కనెక్షన్ ఏంటి టు ఫ్యామిలీ? టు ద ఫ్యామిలీ అంటే కన్నా ఇప్పుడు ఫస్ట్ మిషన్ హాస్పిటల్ ఉండేది అప్పటి నుంచి కూడా. ఓకే. అప్పట్లో రాజారెడ్డి గారి సిస్టర్, రాజారెడ్డి తాత సిస్టరు రత్నవ్వ అని ఉన్నారు. ఆమె ఇక్కడ పనిచేసేది జమ్మలమడుగులో. ఓకే. అప్పటి నుంచి కూడా మిషనరీ హాస్పిటల్స్లో ఫర్ ఎనీ ట్రీట్మెంట్, ఏదైనా పెద్ద ట్రీట్మెంట్ కానీ ఇంకోటి కానీ చాలామంది పులివెందుల నుంచి ఇటు వచ్చేవాళ్ళు. సో జమ్మలమడుగులో అప్పటి నుంచి కూడా ఒక మనం హాస్పిటల్స్ కానీ దేనికి కానీ వచ్చేది. ఇక్కడ మన వాళ్ళు పనిచేశారు, బంధువులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నుంచి ఒక అసోసియేషన్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 4-5 డెకేడ్స్గా. ఓకే ఓకే ఓకే. సో ఇప్పటికీ ప్రతి ఎలక్షన్లో ఇక్కడ ఎమ్మెల్యే వచ్చారా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా, లేకపోతే రాజశేఖర రెడ్డి వచ్చారా పక్కన పెడితే ఆ కుటుంబం నుంచి ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేయాలని కోరుకుంటారు జనాలు. అవును. ఎందుకు అంత ఓన్ చేస్తున్నారు అనుకున్నారు? అది రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అండి. అంటే ఇక్కడ ఓన్లీ జమ్మలమడుగునే కాదు, ఓవరాల్ కడప జిల్లాలో ప్రతి ఒక్క, ప్రొద్దుటూరు అనుకోండి, కమలాపురం అనుకోండి, ప్రతి ఒక్కటి కూడా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ నుంచి ఎవరు వెళ్ళా కూడా దే ఫీల్ దట్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ నుంచి వచ్చేసారు, వాళ్ళే వచ్చారనే ఫీలింగ్ తోటి
పీపుల్ రెసిప్రికేట్ విత్ అస్. వయస్సు వాళ్ళు వచ్చారు, వయసు వాళ్ళు వచ్చారు, వయస్సు వాళ్ళు వచ్చారు, అంతే. వయసు వాళ్ళు వచ్చారు, వయస్సు వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఇంటి నుంచి ఎవరో ఒకరు వచ్చి ఓటు ఎవరో అడిగారు, ఒకరు వచ్చి ఓట్లు అడగాలి, అంతే. అదో సెంటిమెంట్. వాళ్ళు వచ్చి అడిగారంటే ఇది ఇంకా ఖచ్చితంగా. సబ్కా మాఫ్. అవును. ఓకే. మేజర్ ఇష్యూస్ ఏమి ఐడెంటిఫై చేశారు సార్ ఇక్కడ? ఇక్కడ మేజర్ ఇష్యూస్ వచ్చేసి రోడ్స్, కొన్ని చోట్ల రోడ్స్ అండ్ శానిటేషన్ విలేజ్లో. సో ఇప్పుడు నా తరపున చెప్పేది ఏమంటే, మనం ఎంత అప్లిఫ్ట్మెంట్ ఇస్తున్నాం లోవర్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్కి త్రూ మెడికల్ ఇష్యూస్ కానీ, లేదంటే స్కూల్స్ ఇష్యూలో కానీ, ఓ పక్క సచివాలయాలు, ఆర్బీకే సెంటర్స్ ఇవన్నీ ఉన్నా కూడా లాట్ ఆఫ్ శానిటరీ ఇష్యూస్ ఆర్ దేర్. సో నేను నెక్స్ట్ వచ్చినా కూడా డెఫినెట్లీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్ గారు సీఎం అయిన తర్వాత, ఐ విల్ పుట్ ఎ రిప్రజెంటేషన్ టు హిమ్ దట్ ఆల్ దిస్ హ్యావ్ టు బి డన్. ఎందుకంటే విలేజెస్ లో ఉంటుంది కానీ టౌన్స్ లో విలేజెస్ లో నేను చెప్తున్నాను, ఎస్పెషల్లీ విలేజెస్ లోనే మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు ఆల్ ద విలేజెస్ నౌ. విలేజెస్ లో దే ఆర్ ఆల్ ఆస్కింగ్ ఫర్ దెమ్, ఆస్కింగ్ ఫర్ రోడ్స్. అంటే దేర్ బేసిక్ మినిమం నెసిటీస్ విచ్ ఆర్ ఆస్కింగ్, వేరే ఏం అడగట్లేదు వాళ్ళు. సో దే జస్ట్ సేయింగ్ సమ్ శానిటేషన్ ఇష్యూస్. కొన్ని రోడ్స్ అయినాయి, కొన్ని రోడ్స్ కాలేదు. సో అంటే మనం చెప్పేది 2024లో కొన్ని ఇల్లులు కట్టించారు. అప్పుడు కట్టించిన ఇల్లు కూడా కొన్ని, అంటే సో మెనీ గవర్నమెంట్స్ ఆఫ్ చేంజ్. టీడీపీ వచ్చింది, మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు 2009లో కూడా, ఆ తర్వాత జగన్ గారు వచ్చేటప్పుడు. ఇప్పుడు ఇన్ని ఏళ్ళు పడితే కూడా అక్కడ రోడ్స్ లేవు. ఓకే, రోడ్స్ లేవు, శానిటేషన్ ఇష్యూస్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ఏ పాయింట్ ఆఫ్ కన్సర్న్. మనం సో ఇక్కడ ఫ్యాక్షన్ కూడా ప్రధానమైన ఇది. ఇక్కడ జిల్లాలో ఫ్యాక్షన్ అంటే జమ్మలమడుగు మేజర్ ఫ్యాక్షన్ జోన్గా చూస్తుంటారు. కొన్ని పల్లెలు దశాబ్దాలుగా ఓట్లు చేయని పల్లెలు. అవును. ఈసారి చేసే పరిస్థితి ఉంటుందా? ఈసారి చేసే పరిస్థితి అది 2019లోనే స్టార్ట్ అయిపోయింది. 2019 వరకు కూడా మన కనీసము పల్లెల్లో వెళ్ళి స్వతంత్రంగా ఓటు వేసుకునే పరిస్థితి కూడా లేదు. అంటే 19 వరకు కూడా ఈవెన్ 2014 కూడా కొద్దిగా రిగ్ చేసుకోవటము, ఇంకంటే ప్రజలు బూతులకు వెళ్ళి ఓటేసే పరిస్థితి లేదు. సో 2019లో స్టార్ట్ అయింది, అండ్ ఐ హోప్ దట్ విల్ కంటిన్యూ. ఎందుకంటే కన్నా ప్రజలకు వాళ్ళ హక్కుని ఇవ్వాలి కదండి మనం కూడా. సో అదనేది 2019లో స్టార్ట్ అయింది ఇది, అండ్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్దర్. సో ఈసారి ఆ పల్లెల్లో ఓటు వేయడానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి చేస్తున్న ప్రయత్నం ఏంటి? ఎలా వాళ్ళని ఓటింగ్ తీసుకురాగలుగుతున్నారు? అక్కడ అంతకుముందు ఉన్న డిఫికల్టీ ఏంటి? దాన్ని ఎలా మీరు దానికి నేను చెప్పగలిగిందంటే, ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను పల్లెల్లో, డోర్ టు డోర్ క్యాన్వాస్ కూడా చేస్తున్నాను. సో ప్రభుత్వం మ్యాక్సిమం సపోర్ట్ చేస్తా ఉంది. మేబీ బై గివింగ్ సమ్ సెక్యూరిటీ టు అస్, డోర్ టు డోర్ వెళ్ళేదానికి, ఎక్కడ ఏం రాకుండా ప్రజలు ఓటు వేసేదానికి కూడా డిస్టర్బ్డ్ విలేజెస్లో కొన్ని నోటిఫై చేసేసి దే ఆర్ గివింగ్ ఫుల్ సెక్యూరిటీ. సో ఆ సెక్యూరిటీ సరిపోతుందా? ఇంతకుముందు కూడా సెక్యూరిటీలు ఉండే, ఇంతకుముందు కూడా కేంద్ర బలగాలు ఉండే, ఎవరు వచ్చారు వెబ్ కాస్టింగ్ అనేవాళ్ళు, ఎవరు ఓట్లు వేస్తున్నాం, ఎలక్షన్ కమిషన్ చూస్తున్నాం అని చెప్పేది. ఇప్పుడు మీరు చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది. 2004 నుంచి మనకు వెబ్ కాస్టింగ్ ఉంది. అవును, కానీ 2019 వరకు కూడా ఓటేయలేదంటే. సో అక్కడికి వచ్చిన సిబ్బందిని కూడా బెదిరించేస్తున్నారు, మరి ఏం చేస్తున్నారు తెలియదు. డెఫినెట్గా. సో ఊరుకుంటారా ఈసారి? రాజనారాయణ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, మీరు పోయినసారంటే వేరే నడిచింది, ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు నడుస్తుంది డెఫినెట్గా, ఎందుకంటే టైమ్స్ హావ్ చేంజ్, పీపుల్ ఆర్ ఆల్సో అవేర్నెస్ పెరిగిపోయింది పీపుల్లో కూడా. సో అది చేస్తే, అంటే అలా బ్లాక్ చేస్తే పీపుల్ కూడా ఊరుకున్న పరిస్థితి కూడా లేదు ఈరోజు. సో ఆ ఫైటింగ్ స్పిరిట్ పీపుల్లో కూడా వచ్చింది. సో డెఫినెట్గా when government supports with all this police and everyone, definitely they will come out for voting. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ప్రధానమైన యూఎస్పీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంక్షేమ కార్యక్రమాలు, జగన్ సంక్షేమ కార్యక్రమాలు. జగన్మోహన్ రెడ్డి అనే 3 అక్షరాలని యూఎస్పీగా వైసీపీ ప్రచారం చేస్తుంది. ఉందా యూఎస్పీకి వాల్యూ ఉందా? మీకు ఏమనిపిస్తుంది? డెఫినెట్గా. వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ ఆల్మోస్ట్, ఫర్ ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి గారు మీరు సంక్షేమం అని ఒక్కటే అనుకుంటున్నాము, బట్ హీ హెస్ బాట్ ద గవర్నమెంట్ టు విలేజ్. Okay, that's the main point. Okay. That is the main point. Correct. Which I want to tell you. Correct. He has brought the government to the village level. So he has gone to the roots, which Gandhiji has told long back, that గ్రామ స్వరాజ్యం అనేది ఒక వర్డ్ వాడారు ఆయన. సో అది జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. గ్రామం కదా, డైరెక్ట్ ఫ్యామిలీ దగ్గర తీసుకెళ్ళి, ఫ్యామిలీ దగ్గరికి. అంటే నేను జనరల్ గ్రామం అని ఎన్నుకుంటున్నా అంటే సచివాలయాలు, దీన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. So even I don't have to go to some MRO, ask him for a death certificate or birth certificate or anything. సో ఏమైతే ఉందంటే వి జస్ట్ నీడ్ టు అప్లై అని మీ సేవ అప్లై చేస్తూనే నాకు ఆ రోజు ఈవినింగ్ ఒక మెసేజ్ వస్తుంది, నెక్స్ట్ డే ఈవినింగ్ యూ కెన్ కలెక్ట్ యువర్ సర్టిఫికేట్ అని వస్తుంది. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. సి హూ ఎవర్ ఇట్ ఈస్. సో మనమే ఇంత ఇప్పుడు జనరల్లీ అట్ దిస్ వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ సమ్ MRO and take some certificate.
బట్ కామన్ పీపుల్ కాన్ డూ దట్. కామన్ పీపుల్ చేయలేరు అది. అవును. సో వాళ్ళకి ఈరోజు ఎంత హ్యాపీ అంటే అది వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ఒక వాలంటీర్కి చెప్తే అమ్మ నాకు ఇది సర్టిఫికేట్ కావాలా, ఇది లేదు, ఇది ఉంది అంటే కనుక ఆమె అప్లై చేయించేసి నెక్స్ట్ డే ఈవినింగ్ మన ఇంటికి సర్టిఫికేట్ వస్తామనంటే ఇంక అంతకన్నా ఏ నాయకుడు చేశాడు, ఏ నాయకుడు చేయగలడు ఈ మాదిరి. సో అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా పబ్లిక్ దాన్ని? డెఫినెట్గా రికగ్నైజ్ చేస్తున్నారా? డెఫినెట్గా రికగ్నైజ్ గ్రాటిట్యూడ్ ఉందా? ఉంది. ఎందుకంటే నేను విలేజ్ తిరుగుతున్నప్పుడు వాళ్ళే బయటకు వచ్చి చేతులు పట్టుకొని చెప్పెళ్తున్నారు, అమ్మ ఆయనకే వేస్తాము అంటే. దే ఆర్ నాట్ సీయింగ్ ఎనీబడి ఇన్ బిట్వీన్. పీపుల్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు జగన్మోహన్ రెడ్డి. రియల్లీ? యా, ఐ కెన్ ఫీల్ దట్. ఓకే ఓకే. ఆల్మోస్ట్ అన్ని విలేజ్లు తిరుగుతున్నారు మీరు? చాలా నేను డోర్ టు డోర్ కొడుతున్నాను, నేను డోర్ టు డోర్ చేస్తున్నాను, ఎవ్రీడే చేస్తున్నాను. ఐ కెన్ ఫీల్ దట్. ఏంటి ఆ ఎమోషనల్ కనెక్టివిటీ మీకేమనిపించింది? ఒక లీడర్, మీరు అంతమంది కూడా క్యాంపెయిన్ చేస్తుంటారు, పులివెందులో రాజకీయాలు తెలియకుండా ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి ఎందుకు అలా కనెక్ట్ అయి ఉంటారని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ అంటే నాకు తెలిసిన మేరకు చెప్తాను. జనరల్ బేసిక్ నీడ్స్ ఫర్ ఎనీబడి ఇన్ ఎనీ కంట్రీ ఆర్ ఎనీ ప్లేస్, ఎవ్రీథింగ్, 2 things అండి: ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. దీస్ ఆర్ ద మెయిన్ ఇష్యూస్. హెల్త్ అనేది ఇప్పుడు ఆయన ఆరోగ్యశ్రీ ద్వారా కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, హీఈస్ నాట్ ఈవెన్ కీపింగ్ బ్యారియర్స్ హౌ మచ్ దే షుడ్ బి స్పెండింగ్ పర్ కేస్ ఆర్ ఎనీథింగ్. ఎంతైనా కూడా కొన్ని చోట్ల సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో పీపుల్ దే ఆర్ జస్ట్ హ్యాపీ. హెల్త్ విషయంలో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టట్లేదు, ఆరోగ్యశ్రీ మీద వెళ్ళిపోతా ఉంది. దట్ ఈస్ వన్ థింగ్. అయితే నెక్స్ట్ స్కూల్స్ వచ్చేటప్పటికి ఇంతకుముందు ఎక్కడో 10-15 వేలు మనం బయట అప్పు తీసుకొచ్చుకొని పిల్లల్ని బడికి పంపించాల్సిన రోజు ఉండేది. కానీ ఈ రోజు ప్రైవేట్ బళ్ళతో సమానంగా ఉన్నా కూడా మనమే ఇంటికి 15,000 ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 13 + 2,000 ఫర్ మెయింటెనెన్స్. సో 15,000 ఇస్తున్నాం. సో దిస్ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ లాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అంటే మా పిల్లల కోసము, మా కోసము ఏ నాయకుడు ఇంతగా కష్టపడలేదు అనేది ఒకటి. అది పక్కన పెడితే నెక్స్ట్ ముసలి వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. ముసలి వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే, పెన్షన్స్ కూడా నడుస్తుంది. ఎంతమంది ఉన్నారంటే ముసలి వాళ్ళు ఒక ఇంట్లో కూర్చుని ఒక ఆవిడ దగ్గరికి వెళ్తే ఆమె అంతా ఉంది, ముసలి ఆమె 80 years ఉంటాయి. నాయన ఆ రోజు పెద్ద ఆయన రూమ్ ఇచ్చాడు, ఈయన అన్నం పెడుతున్నాడు. పెద్ద ఆయన రూమ్ ఇచ్చాడు, ఈయన అన్నం పెడుతున్నాడు. నా కళ్ళలో నీళ్ళు వచ్చాయండి. సూపర్ కదా. ఆమె చేతులు పట్టుకొని అనేసింది, ఎవరికినైనా ఇంకేస్తాం మేము ఓటు అని. సో దీస్ ఆర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ విచ్ ఐఎమ్ ఫేసింగ్. మనం ఎక్కడో ఉండి చూడటం కాదండి, మనం వీ హ్యావ్ టు గో టు దెమ్. మనం వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఏం కనెక్ట్ అవుతున్నారు ఆయనతోటి వీళ్ళు అనేసి. వాట్ ఈస్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? మీరు వరల్డ్ చూశారు, బయట తిరుగుతున్నారు, సివిలైజ్ సొసైటీలో ఉన్నాం. పబ్లిక్ దేనికి ఓటేస్తారని మీకు అనిపించింది? క్రెడిబిలిటీ అండి. ఓకే. ఇప్పుడు చాలామంది అంటారు, చాలా మందిలో ఒకటి ఉంది ఏమని అంటే కన్నా, అందరూ స్కీమ్స్ తీసుకుంటున్నారు, స్కీమ్స్ తీసుకున్న వాళ్ళలో ఓటేస్తారా అని. తప్పండి. ప్రజల పట్ల అపనమ్మకం పెట్టుకోవడం కూడా తప్పే. నేను ఎందుకంటున్నా అంటే, ప్రజలు ఒక వ్యక్తిని నమ్మి ఆయన కరెక్ట్గా చేస్తున్నాడు అంటే 100% ప్రజలు వాళ్ళ గ్రాటిట్యూడ్ మళ్ళీ చూపిస్తారు. నేను ఇది నమ్ముతున్నా. ఎందుకంటే చాలామంది చాలా టీవీలో చెప్తుంటారు, లాస్ట్ టైము ఇన్ని స్కీమ్లు ఇచ్చారు, పాత గవర్నమెంట్లో కూడా ఇన్ని క్రోర్స్ వేశారు పసుపు కుంకుమ అనేసి ఇవన్నీ. See, it is not just for election stunt లాగా ఏది ఉండకూడదండి. We should be committed when we do certain things to them. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకోండి, ఎవ్రీబడి నోస్ సార్, ఇప్పుడు Jan 12th వస్తే, January 12th వస్తే అమ్మఒడో ఏదో స్కీమ్ పడుతుంది అంటే ఒక డేటు, ఒక టైము, ఒక పద్ధతి, దేనికైనా స్కీమ్స్ కూడా క్యాలెండర్. అది ఎట్లా వస్తుంది? ఆయన హార్ట్ నుంచి చేస్తున్నాడు వాళ్ళకి. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ దెమ్ అండ్ ఫర్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ పూర్ పీపుల్ అనేసి. సో నవ్ దే హ్యావ్ కమ్ టు ఒక లెవెల్కి వచ్చేసారండి ఇన్నోళ్ళు. సో దే హ్యావ్ టు స్టెప్ ఇన్ టు ద నెక్స్ట్ షూస్, నెక్స్ట్ లెవెల్ స్టెప్. ఈ పర్టికులర్గా వెల్ఫేర్ స్కీమ్స్లో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మనం మాట్లాడుకుంటుంది, సాచ్యురేషన్కి రీచ్ అయినట్టేనా? సాచ్యురేషన్ లేదండి దీనికి. ఎడ్యుకేషన్కి సాచ్యురేషన్ ఇన్ ద సెన్స్ అది కంటిన్యూషన్ ప్రాసెస్. అవును, యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న దాంట్లో సాచ్యురేషన్ రీచ్ అయినట్టేనా? అంటే మ్యాక్సిమం సర్వీసెస్ యూటిలైజ్ అవుతున్నాయి మ్యాక్సిమం. ఎందుకంటే చిన్న అంటే నాట్ ఓన్లీ ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఆరోగ్యశ్రీ గురించే కాదు. ఇప్పుడు 104 వెళ్తున్నాయి, విలేజ్ క్లినిక్స్ ఉన్నాయి. విలేజ్ క్లినిక్స్లో దే ఆర్ సప్లయింగ్ ఈవెన్ మెడిసిన్స్, బీపీ షుగర్కి ఇవన్నీ మెడిసిన్స్ సప్లై చేస్తున్నారు. సో వెన్ దే ఆర్ సప్లయింగ్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఓల్డ్ పీపుల్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, పిల్లలు ఊర్లలో లేరు, ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. సో ఒక వాలంటీర్ వచ్చేసి వాళ్ళకి ఒక అబ్బాయి లాగో అమ్మాయి లాగో ఉన్నారు. ఈరోజు 50 ఇండ్లకు ఒక వాలంటీర్ అంటే ఉన్నదంతా ముసలోళ్ళని, పిల్లలు ఎక్కడో చదువుకుంటున్నారో లేదంటే ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఒక వాలంటీరు వాళ్ళ అబ్బాయి అమ్మాయి లెక్క ఇంటికి వెళ్ళేసి వాళ్ళకు ఒక పెన్షన్ అందించి
ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కానీ ఆ విలేజ్ క్లినిక్ తీసుకెళ్ళి వచ్చి వాళ్ళు సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, పిల్లలు అవసరం లేదు, ఇంటి దగ్గర కూర్చుంటే అన్నీ అందుబాటు అవుతున్నాయి. మినిమం మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా వచ్చేసాయి. సో దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ దే ఆర్ వెరీ కనెక్టెడ్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి. రైట్, వాలంటీర్ల టాపిక్ మీరు టచ్ చేశారు కాబట్టి, వాలంటీర్లు ఇప్పుడు లేరు, జనాలు ఇబ్బందులు పడుతున్నారు చూస్తున్నాం. నిజంగానే వాలంటీర్లు ఓట్లు తెచ్చే పరిస్థితి ఉందా? వాలంటీర్ల సర్వీస్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా పబ్లిక్? వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? తప్పకుండా చేస్తున్నారు. దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్. వాలంటీర్ సర్వీస్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు, ఆయన పేదల దగ్గరికి వెళ్ళాలన్న దీనికి అది ఒక ఉదాహరణ. వాలంటీర్లు అనే వాళ్ళు ఒక ఉదాహరణ. వాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారంటే మేము విలేజ్ తిరుగుతున్నప్పుడు చూస్తున్నాం. వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంటికి వెళ్ళి బై నేమ్ పిలుస్తున్నారు. అవును, మనం బై నేమ్ పిలిచలేము కదా. 50 ఇండ్లకు ఒకరు ఉన్నారు, ప్రతి ఇంటి బై నేమ్ తెలుసు. అక్క, అన్న, మామ ఏదో ఒక పేరుతో బంధువుల్లాగానే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇంట్లో మనిషిలాగా. దే ఆర్ సీయింగ్ దెమ్ యాజ్ జగన్మోహన్ రెడ్డి. ఎస్, అంతే. జగన్మోహన్ రెడ్డి రిప్రజెంటేషన్ వాళ్ళు కాబట్టి దే ఆర్ సీయింగ్ దెమ్ యాజ్ జగన్మోహన్ రెడ్డి. ఓకే. సో వాలంటీర్లు హెల్ప్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి. చాలా చాలా బాగా. సో మీకు పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఏమనిపిస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ చూసిన తర్వాత? మీరు చిన్నప్పుడు ఆడుకుని ఉంటారు, తిరిగి ఉంటారు, ఇంకెక్కడ ఏదో చేస్తుంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటి కంపారిజన్? లాట్ ఆఫ్ డిఫరెన్స్ టుడే. దో అంటే మేము చిన్నప్పుడు ఆడుకొని పెరిగాము, ఇంకోటి ఎన్ని వదిలిపెడితే టుడే ఐ లుక్ అప్ టు హిమ్ యాజ్ ఎ హీరో. రియలీ. సో ఐ am proud to be his friend or relation or anything. I look up to him as a hero. And today what I really feel is, నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉండేదన్న. ఏంటంటే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బార్ అని పెట్టేవాళ్ళు. అవును, రాజశేఖర రెడ్డి గారు పెట్టి ప్రజా దర్బార్ అంటే చాలామంది వెళ్ళి మార్నింగ్ కలిసి ఇవన్నీ రిప్రజెంటేషన్స్ ఇచ్చేవాళ్ళు. సో నేను ఒక సమ్ గుడ్ మూమెంట్లో ఐ ఫౌండ్ అవుట్ ఎందుకు మనము ప్రజా దర్బార్ పెట్టట్లేదు అనే ఒక క్వశ్చన్ నా దగ్గర నుంచి వెళ్ళిందన్న జగన్ గారికి. వెళ్తే సో హీ టోల్డ్, నేను ప్రజా దర్బార్ పెట్టడంలో తప్పేం లేదు, కానీ వాళ్ళకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లో సమస్యలు ఉన్నాయి, నేను ఇవన్నీ పెట్టాను, ఊర్లో సచివాలయాలు పెట్టాను, ఆర్బీకే సెంటర్స్ పెట్టాను, ఇవన్నీ పెట్టాను. సో ప్రజలనే వాళ్ళు నా దగ్గరికి మళ్ళీ ఒక కంప్లైంట్తో నాకు ఈ పని అవ్వలేదు సార్ అని చెప్పి నా దగ్గరికి వస్తే ఒక అప్లికేషన్తో, సో నేను సీఎం సీట్లో కూర్చున్న దానికి అర్థం ఏముంది అని అడిగారు. సో సిస్టమ్ రన్ చేయించాలి. ఆయన ఏంటంటే ఇంకా బేసిక్గా ఎవ్రీథింగ్ వాట్ దే నీడ్ డోర్ స్టెప్కి పెడుతున్నా, ఇంటింటికి పంపిస్తున్నా, ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తున్నా. సో మళ్ళీ వాళ్ళు ఏదైనా క్వశ్చన్ మార్క్ వేసుకుని అప్లికేషన్ తీసుకొచ్చే పరిస్థితి లేకుండా చేయాలనే దానికే నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు ప్రజలు. మళ్ళీ ఇవి అందలేదు అవి అందలేదు అని చెప్పేసి వాళ్ళు మళ్ళా లెటర్లు ఎత్తుకొని వస్తే నేను సీఎం కుర్చీలో కూర్చోడానికి అర్థం ఏముంది అని అడుగుతున్నాను. లెటర్లు తీసుకొచ్చే అవసరం లేకుండా పనిచేయడం. ఓకే. సో మాక్సిమం క్వాలిటీ టైం దాని మీద పనిచేయాలి. ఓకే. సో దట్స్ వై వెన్ ఐ హర్డ్ ద ఆన్సర్ ఐ జస్ట్ సెల్యూటెడ్. అంతే. ఇంకా నాకు ఎట్లా అంటే కానీ ఇంకా ఇది అంటే ఎవరు ఆలోచిస్తారన్న ఒక మాట చెప్తున్నాను. మనం కూర్చున్న కుర్చీకి అంత వాల్యూ అంటే ప్రజలు మనం ఈడ కూర్చోబెట్టారు అంటే ఈడ కూర్చోబెట్టిన దానికి అంతే మనం ప్రజల పట్ల మన లాయల్టీ ఇవన్నీ చూపించి వాళ్ళను మహారాజుల్లాగా ప్రతి ఒక్క పని కానీ వాళ్ళను ఒక సీట్లో కూర్చోబెట్టేసి ప్రజలను కూడా లైక్ రియల్ సర్వెంట్ టు పీపుల్. వాట్ ఐమ్ సేయింగ్, లైక్ రియల్ సర్వెంట్ టు పీపుల్, హీ ఈస్ డూయింగ్ థింగ్స్ టు దెమ్. బయట నుంచి ఉన్న జనరల్ పర్సెప్షన్ ఏంటంటే, సరే ఇప్పుడు మీడియా పెరిగింది, చాలామంది చాలా తెలుస్తుండే, పులివెందులు అనగానే మొత్తం వైఎస్ వాళ్ళు రిగ్గింగ్ చేసి గెలిచేస్తూ ఉంటారు అక్కడ అనేది. సో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అలాగే చూస్తుంటారు కదా న్యాచురల్గా. బట్ ఇప్పుడు ఆయనలో వచ్చిన చేంజ్ చూసిన తర్వాత ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు జరిగింది, ఎలా జరిగి ఉంటుంది, ఎక్కడ జరిగి ఉంటుంది అని చెప్పి అనుకుంటారు మీరు? సో సర్వీస్ చేయకపోతే జనాలు ఓట్లేరు అనే దానికి ఎగ్జాంపుల్. సో ఎలా మారాడు జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ మారాడు? జగన్మోహన్ రెడ్డి తన కష్టాల్లోంచి తను మళ్ళీ పుట్టాడన్న. అంతే కదా, తను మళ్ళీ పుట్టాడన్న. గుడ్ వర్డ్. తన కష్టాల్లోంచి తను మళ్ళీ పుట్టాడు. ప్రతి ఒక్కరికి ఒక స్టేజ్ వస్తుంది అన్న. నాకు కావచ్చు, మీకు కావచ్చు, ఎవరికైనా జీవితంలో మనము ఒక ఆయన పుట్టింది రాజశేఖర్ గారి కొడుకుగా. ఆయన కావాలనుకుంటే హీ కెన్ బి ఎనీవేర్, హీ కుడ్ హావ్ బీన్ సమ్వేర్, సమ్ ఇన్ ఫారిన్ కంట్రీ సంథింగ్. బట్ ఎందుకు ఆయన తన ఫాదర్ లెగసీ తీసుకొని
ప్రజల్లోంచి మళ్ళీ వచ్చిన తను కాలేకపోయాడు 2014లో. సో మళ్ళా కష్టాలు ఫేస్ చేశాడు. సో నేను అనేది అదే అన్నా, వాళ్ళ ఫాదర్ లెగసీ నుంచి అలాగే కూర్చోమంటే ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డిని మనం చూసేవాళ్ళం కాదు, జనం చూసేవాళ్ళు కాదు, జనాలకి జనాలకి సర్వీసెస్ కూడా ఉండేవో తెలియదు. అవును. సో అండ్ టుడే చాలా మంది అంటారు ఇది రాజశేఖర రెడ్డి గారి మార్కు ప్రభుత్వం కాదు ఇవన్నీ అనేసి. నేను ఒకటే అంటా అన్నా, వీ షుడ్ మన ఫాదర్ లెగసీ అనేది ఉండొచ్చు, కానీ మన మార్క్ మనం పెట్టిపోవాలి. కరెక్ట్, మన మార్క్ మనం పెట్టిపోవాలి. సో దిస్ ఈజ్ జగన్మోహన్ రెడ్డిస్ మార్క్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ ఏపీ పాలిటిక్స్ ఫర్ లాంగర్ పీరియడ్. యూ హావ్ కాన్ఫిడెంట్? ఐ హ్యావ్ వెరీ మచ్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్. జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఆయన మార్కు ఇంకా కొన్ని ఏళ్ళు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అన్న. చిన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అనే ఇది ఉండేదా? ముఖ్యమంత్రి కావాలనేది లేదు, అదేం అది మరీ అంత ఇదిగా ఏం లేదు. జనాలు అనేంత బయట చర్చించుకుంటారు అంత లేదన్న. ఆయన వాళ్ళ ఫాదర్ని కూడా దించేసి ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. అస్సలు రకరకాలుగా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉండింది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి? పాలిటిక్స్ ఉండిందన్న. ఈవెన్ నాకు తెలిసి కూడా మన పార్టీ పెట్టేటప్పుడు కూడా ఆయన పెద్దలంటే ఎంత గౌరవం అంటే నేను అక్కడ ప్రత్యక్షంగా నేనున్నా. ఆ రోజు కూడా మన వివేకం మామని అంటే జగన్ గారు చిన్నాన్న గారిని కూర్చోబెట్టి పార్టీ పెట్టే ముందు కూడా ఆయన రిక్వెస్ట్ చేసుకున్నారు, చిన్నాన్న నువ్వు ముందుండి పార్టీ నడిపించాలి, మేమంతా వెనకలు ఉంటాము అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. బయట ప్రజలు పార్టీని ఆయన్ని లీడ్ చేయమని ఆయన్నే మీరు ముందుండి నడిపించండి, మీరు ఎలా చెప్తే అలా వింటాను అని ఉన్నారు. దానికి ప్రత్యక్ష సాక్షి నేను. సో ఇవన్నీ అయిపోయినాయి అన్న. బట్ నేను అనేది ఏమంటే ప్రజలు అనుకునేంతగా ఈజ్ నాట్ దట్ సార్ట్ ఆఫ్ ఎ పర్సన్. ప్రజలు అంటే సెక్షన్ ఆఫ్ మీడియా. నేను ప్రజలంటే నేను మన ప్రజల గురించి మాట్లాడతాను. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ, ఒక సెక్షన్ ఆఫ్ పబ్లిక్ పీపుల్ కానీ, ఇలా వాళ్ళు అనుకున్నట్టు హీస్ నాట్. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకై బయటకు వచ్చి చెప్పే కాదు, ఆయన చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు కాబట్టి నేను దానికి మీలాంటి వాళ్ళు ఎండర్స్ చేస్తే నేను ప్రత్యక్షంగా ఉన్నా అని చెప్తున్నాను. ఇది జరిగిన రోజు నుండి నేను ప్రత్యక్షంగా ఉన్నాను నేను. సో ఈజ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. హీ గివ్స్ లాట్ ఆఫ్ వాల్యూ టు ఎల్డర్స్. అన్నీ ఉన్నాయి. బట్ జనాలకు అంటే సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ దానికి వీ కాంట్ డూ ఎనీథింగ్. సో ఈజ్ ఏ సూపర్ హీరో యాజ్ ఫర్ యూ. ఎస్, అబ్సల్యూట్లీ ఈజ్ మై హీరో. ఓకే, రైట్. అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన చర్చ సరే, మీ ఫ్యామిలీ ఇష్యూస్ నేను అంత లోపలికి పోయి మాట్లాడు, కానీ అవినాష్ రెడ్డి గారి పైన కూడా ఈ రకమైన క్యారెక్టర్ అసాసినేషన్ అనాలా, లేకపోతే అది నిజమేంటో అబద్ధమేంటో భగవంతుడికి తెలుసు. ఆయన ఒక హంతకుడిగా చిత్రీకరించే ప్రయత్నం ఎన్నికల సందర్భంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇప్పుడు యాక్చువల్లీ అంటే ఒక చిన్న దీనికి చెప్తున్నాను. జగన్ గారు మొన్న మీటింగ్లో చెప్పారు ఏమనంటే, అవినాష్ మాకన్నా చాలా చిన్న పిల్లోడు అని. 12 ఏళ్ళు. అంటే ఆయన చెప్పిన చిన్నపిల్లోడు అన్నదానికి రియలీ చిన్నోడే మా అందరికన్నా. ఎందుకంటే నేను కూడా ఎత్తుకొని తిరిగా అన్న అవినాష్, నేను కూడా ఎత్తుకొని తిరిగా. అవినాష్ ఈస్ ఎ వెరీ సోబర్ పర్సన్ అండ్ వెరీ నైస్ గై అన్న. నేను చిన్నప్పటి నుంచి ఇంకా నేను ఎత్తుకొని తిరిగా అంటే మీకు ఇంకా ఇంట్లో ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇంట్లో పరిస్థితులు చాలా మంచివాడు. ఇట్లా ఇంతమంది ఇంత బుద్ధి చల్లుతున్నా కూడా నేను ఏ రోజు కూడా నేను అసలు ఇలా చేసిన ఊహకు కూడా ఎవరికి లేదన్న మా ఫ్యామిలీలో. హీఈస్ దట్ క్లీన్ ఎ బాయ్. అంటే మాకు చిన్నపిల్లోడే కదన్నా. ఇప్పుడు 10 మంది అంటారు చిన్నపిల్లోడు అయితే బడికి పంపించకూడదు అని కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అది అర్థం చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుందన్న. చిన్నోడు అంటే మాకు చిన్నోడని అంతే. సో 12 ఏళ్ళు పెద్దోడు అంటే 10 ఏళ్ళ పిల్లోడు చిన్న పిల్లోడు ఎత్తుకుని ఆడిస్తూ ఉంటారు అంతే కదా. ఇప్పుడు 12 ఏళ్ళు చిన్నోడు అంటే మేము ఎత్తుకొని ఆడించినోడే కదా అంతే. సో హీఈస్ ఎ క్లీన్ మ్యాన్. డెఫినెట్లీ. సో ఈ క్యాంపెయిన్ వీళ్ళు చేస్తున్న నెగిటివ్ క్యాంపెయిన్ నష్టం చేయదా ఏమి? దానికి దేవుడు ఉన్నాడన్న. దానికి దేవుడు ఉన్నాడన్న. నేను క్లీన్ అంత వరకు చెప్తాం కానీ 10 మంది 10 రాళ్ళు వేస్తారన్న. దానికని మనం భయపడే ఇంకోటో చేయకుండా ఐ వాంట్ అవినాష్ ఆల్సో టు బి వెరీ స్ట్రాంగ్, ఫేస్ దిస్ వెరీ స్ట్రాంగ్లీ. ఎందుకంటే న్యాయం మన వైపు ఉన్నప్పుడు లెట్ us face it very strongly. He has to face. Yeah, we have to face. సో ఇప్పుడు వీళ్ళంతా ఓన్లీ అవినాష్ వరకు, జగన్ వరకు, భారతి వరకు, వీళ్ళ వరకే చూస్తున్నారు కానీ ఎక్కడో బతుకుంటున్న మాలాంటి వాళ్ళని కూడా అన్న. నేను బెంగళూరులో ఉంటాను అన్న. నాకు ఏదో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి హైదరాబాద్లో. బెంగళూరులో ఉంటాను. బెంగళూరులో కూడా అలా చూస్తారన్న మమ్మల్ని. ఎందుకంటే ఇది ఫ్యామిలీ మీద ఎంత పడతా ఉంది ఇంపాక్ట్ అనేది వీళ్ళు ఎవరికి అర్థం కావట్లా. ఇప్పుడు ఎవరికో తెలుస్తుంది ఇదో పలానా వాళ్ళ అవినాష్ వాళ్ళ కజిన్ అనో ఇదనో. చేయని తప్పుకి వాళ్ళే కాకుండా ఫ్యామిలీలో ఎంత మంది ఉన్నారో అంతమంది మేము అనుభవిస్తున్నాం.
సఫర్ అవుతున్నారు. దూరంగా ఉన్నా కూడా సఫర్ అవుతున్నాం. అంటే అలా మాట్లాడుకుంటే ఒక ఇబ్బంది కనిపిస్తుంది, అంతే కదా, ఇబ్బంది అనిపిస్తుంది కదా. సో మీ టాస్క్ మిషన్ జమ్మలమడుగు. సో ఏంటి లాస్ట్ టైం మెజార్టీ కొట్టేస్తారా? లాస్ట్ టైం 50,000 అబోవ్, ఈసారి మా ఎమ్మెల్యే కాదు 70,000 అబోవ్ అని చెప్తున్నారు. సో ఆ టార్గెట్ని అచీవ్ కావాలా. అట్ ద సేమ్ టైం ఎంపీ గారి కోసం కూడా లాస్ట్ టైం 3 lakhs అబోవ్ మెజార్టీ. సో వీ వాంట్ హిమ్ టు విన్ విత్ 4 lakhs అబోవ్ మెజార్టీ దిస్ టైం. రైట్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ ఆల్ ది యూ. వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం ఇచ్చినందుకు. Thank you. ఇది జగదీష్ రెడ్డి గారు చెప్తున్నమాట. జమ్మలమడుగులో మెజారిటీ పెంచడం కోసం పనిచేస్తున్నాం, ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఒక పాజిటివ్ రియల్ పొలిటికల్ హీరోగా చూస్తున్నారు అనేది ఆయన చెప్తున్నమాట.